నిర్ధరం నిర్ధనం పురుషం వేశ్య ప్రజాభగ్నం నృపం త్యజేత్ ఖగావేత ఫలం వృక్షం భుక్ష్వాచాభ్యాగతా గృహం. అంటే డబ్బు లేనటువంటి విటున్నిట వేశ్య విడిచిపెడుతుందిట. అలాగే ఓడిపోయినటువంటి రాజుల్ని ప్రజలు విడిచిపెడతారట. పళ్ళు లేనటువంటి చెట్టుని పక్షులు విడిచిపెడతాయట. అలాగే భుజించిన తర్వాత అతిథులు గృహాన్ని విడిచిపెడతారు. అంటే ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే కనుక సాధారణంగా వేశ్య లేదా పరస్త్రీ కాంత వీళ్ళందరూ ఎప్పటిదాకా మనతో ఉంటారు? వాళ్ళు విపరీతమైన ప్రేమ కురిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వేశ్య స్త్రీలు ఏమిటయ్యా అంటే కనుక అవతల వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే కనుక, వారితో అవసరం ఉంటే కనుక ఇంట్లో భార్య కన్నా చాలా విపరీతమైన ప్రేమను నటిస్తారు. దానితో వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే కనుక భార్యా బిడ్డల్ని వదిలిపెట్టడం, రకరకాల వ్యవహారాలు నడపడం. అందులోనూ ప్రస్తుత కాలంలో ఈ యొక్క అలవాట్లు బాగా పెరుగుతున్నాయి. అందుచేత ఎప్పుడూ కూడా వేశ్య ఎలా ఉంటుంది అంటే డబ్బు ఉన్నంతసేపే ఉంటుంది. దాని లక్షణం అది. ఎప్పుడైతే డబ్బు లేదో వేశ్య ఖచ్చితంగా విటుని విడిచిపెట్టి తీరుతుంది తప్ప భార్యలాగా డబ్బున్నా డబ్బు లేకపోయినా, రోగంతో ఉన్నా రోగం లేకపోయినా ఎప్పుడూ ఒకేలా చూసే భావన కానీ, ఇంకా నిజంగా చెప్పాలంటే భార్య నిజంగా ఆరోగ్యం బాగోకపోతే ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. కానీ వేశ్య అలా కాదు, డబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన వ్యక్తులు, త్యజించవలసినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే కనుక ఈ రకంగా చెప్తున్నాడు. అలాగే ఓడిపోయిన రాజుల్ని ప్రజలు విడిచిపెడతారు. అంచేత రాజుకి ఎప్పుడు విజయం విజయం విజయం, ఇది చాలా ముఖ్యం. అందుకనే విజయ కేతనాలు, విజయ పతాకాలు, విజయ దుందుబులు, అలాగే విజయపరమైనటువంటి ఈ యొక్క సంకల్పాలు అస్తమాటు పొగుడుతూ ఉండడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుచేత పొగుడుతూ ఉంటారని తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి రాజుకి ఎప్పుడు విజయం కలగాలి, విజయం కలగాలి, జయీ భవ విజయీ భవ జయీ భవ విజయీ భవ అంటూ ఉంటారు. మనం పాత సినిమాల్లో చూస్తుంటే వీడికి అర్థం అందులో ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా. అంచేత రాజును ఎప్పుడు కూడా అందరూ జయీ భవ విజయీ భవ అంటూ ఉంటారు. కారణం ఏంటంటే రాజు ఎప్పుడు జయంగా విజయంగా ఉంటూ ఉంటేనే రాజుకి రాజ్యం కానీ వ్యవస్థ కానీ నడుస్తుంది. ఎప్పుడైతే రాజు కనుక ఓడిపోయినట్లయితే కనుక ఎందులోనైనా సరే, ఆఖరికి పూర్వకాలంలో రాజులు ఈ వ్యసనాల్లో కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏది చదరంగవాడి కానీ లేకపోతే కనుక పాచికిలాడి కానీ రకరకాల ఆటల్లో ఓడిపోయిన రాజుల యొక్క చరిత్రలు కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాగే పాండవులు కూడా మనకి ఏంటి అంతే కదా. ఆ రకంగా ఏమిటి అంటే కనుక ఒక్కళ్ళు రాజ్యంలో యుద్ధంలోనూ ఓడిపోతూ ఉంటారు, కొంతమంది ఇలాగ ఆటల్లో ఓడిపోతూ, కొంతమంది కుస్తీ పోటీలో ఓడిపోతూ ఉంటారు, అనేక రకంగా ఓడిపోతూ ఉంటారు ఎవరు రాజులు. అంచేత రాజుకి ఎప్పుడూ కూడా ఓటమి అనేటటువంటిది అస్సలు ఉండకూడదు. ఎప్పుడు విజయం కోసమే ప్రయత్నం చేయాలి. ఓటమి వస్తుంది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేత ఒకవేళ ఓటమి వస్తే కనుక ప్రజలు కూడా ఉండరు, రాజు కూడా ఎవరు నగ్గితే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు అన్వయం చేసుకుందాం. ఇప్పుడు రాజకీయాల్లో చూద్దాం. రాజకీయాల్లో మనకి ఎవరైతే మనకి సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా సరే, లేకపోతే మన ఎమ్మెల్యేలు అయినా సరే, అయిన వెంటనే ప్రజలందరూ అందులోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, మనకిప్పుడు ఆల్రెడీ ఏవో పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ అంతకుముందు ఒక పార్టీలో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఎవరైతే సీఎం అయ్యారో మళ్ళీ ఆ పార్టీలో కలిసిపోతూ ఉంటారు. మళ్ళీ ఇంకొకటి కొత్తగా ఎవరైనా సీఎం అయ్యారు అనుకోండి, ఈ పార్టీని వదిలేసి ఆ పార్టీలోకి పోతూ ఉంటారు. అంటే వీళ్ళే నాయకులు, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళు ఎవరో మారరు మనకి, కానీ పార్టీలు మారిపోతూ ఉంటాయి. అంటే దీని అర్థం ఏమిటయ్యా అంటే కనుక రాజును బట్టి కింద వాళ్ళందరూ మారిపోతారు, ప్రజలందరూ మారిపోతారు. అంతే తప్ప అయ్యో పూర్వం వల్ల ఇంతలా బాగా పరిపాలించాడే, వీడు గొప్పవాడే, ధర్మాత్ముడే అని మాత్రం ప్రజలకు ఉండదు. అంటే ప్రజల లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి చెప్తున్నారు. ఆ విషయం ఇప్పుడు మనకు అన్వయం చేసుకుంటే అర్థమవుతుందా లేదా అంటే పార్టీలు వీళ్ళే మనుషులు పార్టీలు మారిపోతుంటారు. అది విచిత్రం అనమాట. అంటే ఓడిపోయిన రాజు వెంట ప్రజలు ఉండరు అని స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. అలాగే పళ్ళు లేని చెట్టుని పక్షులు విడిచిపెడతాయి. ఒకవేళ చెట్టుకి ఏ పండు కాయట్లేదు అనుకోండి, ఏ పక్షి దాని మీద వాళ్ళదు. అదే జామ పళ్ళు, మామిడి పళ్ళు, ఏదైనా వాళ్ళు సీతాఫల పళ్ళు కాస్తున్నాయి అనుకోండి, పక్షులన్నీ దాని మీదే ఉంటాయట. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మన దగ్గర డబ్బు ఉంటే, సిరి సంపదలు ఉంటే, ఐశ్వర్యం ఉంటే, పదవి ఉంటేనే మన దగ్గర చుట్టాలు కానీ, బంధువులు కానీ, ప్రజలు కానీ, స్నేహితులు కానీ ఉంటారా నాయనా. మన దగ్గర అవన్నీ లేకపోతే వీళ్ళందరూ ఎవరు మనం చూడరా అని చెప్తున్నాడు. అంటే పండ్లు ఉన్నటువంటి చెట్టు దగ్గరే పక్షులు వాళ్తాయి. అంటే మనం దాన్ని బట్టి సంపదను రక్షించుకోవాలి, అధికారాన్ని రక్షించుకోవాలి, లేకపోతే ఎవరు గుర్తించరు, విలువ ఉండదు అని చెప్తున్నాడు. అలాగే భుజించిన తర్వాత అతిథులు ఇంటిని విడిచిపెడతారు. మన దగ్గర శుభ్రంగా కడుపు నిండా తింటారు. తిన్న తర్వాత అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భోజనం చేసిన వెంటనే వెళ్ళిపోవడానికి చూస్తారే తప్ప తిరిగి మనకి హెల్ప్ చేయడానికో సేవ చేయడానికో చూడరు. అందుచేత ఈ రకంగా వీళ్ళందరితోటి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఎవరితోటి? వేశ్యులతోటి విటులు, అలాగే ప్రజలతోటి రాజులు, అలాగే మన బంధువర్గంతో కానీ కుటుంబ సభ్యులతోటి కానీ డబ్బు విషయంలో జాగ్రత్తలు, అలాగే అతిథులని పెద్దగా నమ్మకుండా ఉండడం. అతిథులు భోజనం చేశారు కదా, మనకి వేళ సాయంత్రం అని హెల్ప్ చేస్తాడేమో పనులు అంటే ఉండడం, వెళ్ళిపోతాడు వాడు. మనం ఏం పడితే వాడికి అనవసరం. ఈ రకంగా ఉంటారా జాగ్రత్త అని చెప్తున్నాడు చాణక్యుడు. అలాగే
గృహీత్వా దక్షిణాం విప్రాహ త్యజంతి యజమానకం ప్రాప్త విద్య గురుం శిష్య దగ్ధారణ్యం మృగాస్తథా. చాలా గొప్ప విషయాన్ని చెప్పాడు చూడండి. దక్షిణలో గ్రహించిన తర్వాత యజమాని ఇంటిని బ్రాహ్మణుడు, అలాగే విద్య పూర్తి చేసుకున్న తర్వాత శిష్యుడు గురువు ఇంటిని, అలాగే కాలిపోయినటువంటి అడవిని కూడా పక్షులు విడిచిపెడతాయి అని. ఇంకా ఏమేమి విడిచిపెడుతున్నాయి అంటే కనుక సాధారణంగా ఏమిటి అంటే కనుక మనం ఏదైనా పూజకో పునస్కారానికో బ్రాహ్మడు ఎవరింటికైనా వెళ్ళాడు అనుకోండి, పెళ్లి చేయించడానికో లేకపోతే సత్యనారాయణ వ్రతానికో చేయించడానికి వెళ్ళాడు అనుకోండి, ఎప్పుడైతే దక్షిణ తాంబూలాదులు అనుకుంటాడో ఇంక ఉండడు అక్కడ, పని అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తాడు. అందుకనే బ్రాహ్మణి ఇంకా కాసేపు ఉండాలనుకోండి, మనం దక్షిణ తాంబూలాలు ఇవ్వకూడదు. అప్పుడు అలా కూర్చుని మనం చెప్పిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తారు అని. అలాగే చాలా చోట్ల వేద విద్య నేర్చుకుంటారు. పూర్వకాలంలో అయితే కనుక శిష్యులందరూ కూడా గురువుగారి ఇంటి దగ్గర కూర్చుని శిష్యరకం చేసేవారు, గురువుకి పరిచర్య చేసేవారు, గురువుకి సేవ చేస్తూ చదువు నేర్చుకునేటటువంటి వారు. ప్రస్తుత కాలంలో తగ్గిపోతూ వస్తున్నాయి. గురుకులాలు ఉన్నాయి, గురుకులాల్లో కూడా వేద పాఠశాలలో కూడా సరిగ్గా విద్యార్థులు చదువుకోవటం లేదు. అంతా పక్కన పెట్టినట్లయితే శిష్యుడు ఎప్పటిదాకా ఉంటాడు, ఎప్పటిదాకా సేవ చేస్తాడు గురువుకి అంటే చదువు పూర్తయ్యి దాకానే. చదువు పూర్తయిపోయిన తర్వాత శిష్యరకం చేస్తాడంటే చేయడు, అభిమానం చూపిస్తాడంటే చూపించడు, కార్యాంతే విసర్జేయదు. గురువుగారి దగ్గర చదువు పూర్తయిపోయిన తర్వాత వెంటనే బయటకు వెళ్ళిపోతాడట, నిలబడట. అందుచేత అలాంటి శిష్యులను నమ్మొద్దు అన్నారు. అంటే అందరూ అలా ఉంటారంటే ఏదో 100కి 99 మంది ఇలాగే ఉంటారు. ఎవరో ఒక్కళ్ళే గురువు మీద భక్తితోటి జీవితాంతం అంకిత సేవతో ఉంటారు. అయితే ఈ రకంగా మనుషులు ఉంటారు, శిష్యులు ఉంటారు. అలాగే కాలిపోయిన అడవిని పక్షులు విడిచిపెట్టడం ఖాయం. కాలిపోయిన అడవిలో వాటి పనే ఉంది, కనీసం గూడు కట్టుకోవడానికి పచ్చదనం కూడా ఉండదు. అంచేత ఖచ్చితంగా వెళ్ళిపోతాయట. అంచేత వీళ్లతో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. అలాగే దురాచారి దూరదృష్టి దురావాసీచ దుర్జన ఎన్మైత్ క్రీతే పుంభిర్నర శీఘ్రం వినశ్యతి. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక చెడు నడవడిక ఉన్నటువంటి వారితో స్నేహం కానీ, దుష్టభావాలు ఉన్నటువంటి వారితో కలిసి ప్రయాణం చేయడం కానీ, లేదా అలాంటి వాళ్ళతోటి ప్రదేశంలో నివాసం చేయడం కానీ, దుర్జనుల వెంట వ్యవస్థ చేయడం కానీ, వ్యాపారాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా నాశనానికి దారితీస్తాయి అని. అంటే చెడు నడవడిక ఉన్నటువంటి వారితో స్నేహం చేసామనుకోండి, వాళ్ళ వల్ల వ్యసనాలు వస్తాయి, గొడవలు అవుతాయి, లేదా పోలీస్ కేసులు అవ్వచ్చు, రకరకాల తప్పుడు పనులు చేయడానికి వాళ్ళు ప్రేరేపిస్తారు. కాబట్టి చెడు నడవడిక ఉన్నవారితో స్నేహం అసలు చేయకూడదు. ఏదైనా లావాదేవీ ఉంటే చూసుకుని వచ్చేయాలంతే. దుష్టభావాలు ఉన్నటువంటి వారితో కలిసి ఉండడం అంటే వాళ్ళకి ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వలేడు, కూర్చుంటాడు, మరి వాడు ఎలా అయిపోతాడో చూడరా, వాడు ఎలాంటి కారు కొనేసాడు చూడరా, వాడు ఎలాంటి బిల్డింగ్ కట్టేసాడో చూడరా, వాడికి ఏట్రా తెగ సంపాదించేస్తున్నాడు అంటూ పక్కవాడిని ఎంతసేపు చిన్నగా చూడడం, లేదా ఎవరైనా అమ్మాయి కనిపించిందంటే వాడి దగ్గరికి వెళ్ళింది, వీడి దగ్గరికి వెళ్ళింది, ఇలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే కనిపించే ప్రపంచం అంతా కూడా చెడ్డగా కనపడుతుంది. అంచేత చెడు భావాలు చూసే ప్రతి స్త్రీని కూడా వ్యంగ్యభావంగా చూడడం, లేదా కామభావంతో చూడడం, ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం కూడా ఉన్నాం అనుకోండి, మన దృష్టి కూడా స్త్రీని ఇలా చూడాలా, ఇలా వ్యవహరించాలా, ఇలా మాట్లాడాలనిపించి మనం కూడా అలాగే చూస్తూ ఉంటాం. అందుచేత భావాలు మంచి భావం ఉన్న వాళ్ళతో చూడాలి. ఆవిడ చూడాలి దేవతలా ఉంది చక్కను అండి, అలా మాట్లాడాలి. అలాగే పోలేరా వాడు చక్కగా ఎంతో కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు ఎదిగాడు, పాపం కష్టపడి సంపాదించుకుంటున్నాడు, ఇలా మాట్లాడేది వారిని. అంటే ఇలాంటి భావాలను వారితో స్నేహం చేయాలి తప్ప చెడ్డ భావాలను వారితో స్నేహం చేయొద్దు. అలాగే దుర్జనులతో కూడి ప్రయాణాలు కానీ, దుర్జనులతోటి వ్యవహారాలు కానీ నడపద్దు. దుర్జనులు అంటే ఏంటి అంటే చెడ్డ పనులు చేసేవాళ్ళు, చెడు వ్యవహారాలు నడిపేటటువంటి వారు, వ్యసనాలు అలవాటు ఉన్నటువంటి వారు, వీళ్ళందరూ దుర్జనులు. అంచేత వాళ్ళతో ప్రయాణాలే చేయొద్దని చెప్పారు, వాళ్ళతో వ్యవహారం నడపొద్దని చెప్పాడు. దానివల్ల తొందరలో నాశనం అయిపోతావయ్యా. చూడండి ఎంత కఠినంగా చెప్పాడు. అలాగే సమానే శోభతే ప్రీతి రాజ్ఞసేవాచ శోభనే వాణిజ్యం వ్యవహారేషు దివ్యాస్త్రీ శోభతే గృహే. సమాన స్థాయిలో ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలట, స్నేహం చేస్తే కనుక. అంతేగాని ఎవరి పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు. మంచి అధికారి దగ్గర సేవ, అలా అన్ని వృత్తుల్లోనూ కూడా వ్యాపారము, ఇంట్లో దివ్యమైనటువంటి గుణవంతరాలైనటువంటి భార్య స్త్రీగా ఉండడము శోభనాన్ని కలిగిస్తాయి. శోభనం అంటే ఆనందము, లేదా సౌఖ్యము, శుభము, లేదా ఐశ్వర్యం కూడా అర్థం వస్తుంది. శోభనం అంటే ఐశ్వర్యం కూడా అర్థం వస్తుంది. చాలామందికి శోభనం అంటే ఒకే అర్థం తెలుసు. సంస్కృతంలో ఒక్కొక్క దానికి 100 అర్థాలు వస్తాయి. శోభనం అంటే ఆనందము, ఐశ్వర్యం కూడా వస్తాయి. సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడయ్యా అంటే స్నేహం చేసేటప్పుడు బాగా పై వాళ్ళతో కానీ, బాగా అల్పస్థాయిలో వాళ్ళతో చేయకూడదు, సమాన స్థాయి వాళ్ళతో స్నేహం చేయాలి. ఇంచేత మన భావాలు వాళ్ళ భావాలు సరిపోతాయి, మన ఆలోచన వాళ్ళ ఆలోచన సరిపోతాయి. ఒక దొంగతో స్నేహం చేసామనుకోండి, వాడు దొంగతనాలు నేర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక మోసగాడితో చేసామనుకోండి, వాడివన్నీ మనకు అబ్బుతూ ఉంటాయి. అందుచేత ఏమిటయ్యా అంటే కనుక, లేదా బాగా అధికారాలు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళతో స్నేహం చేసామనుకోండి, వాడు ఎంతసేపు మనకి కింద ఉంచడానికి, తొక్కడానికే చూస్తాడు గర్వంతో. కాబట్టి సమానమైన వ్యక్తులతో స్నేహం చేయమన్నారు. అలాగే మంచి అధికారుల దగ్గర సేవ. మనం చేసే అధికారులు ఉంటారు మన దగ్గర, మనం పనిచేసేవాళ్ళు, వాళ్ళు మంచి వాళ్ళు అయితే కనుక వాళ్ళ దగ్గర సేవ చేస్తే మంచి రాణింపు. ఇంచేత మంచి అధికారి ఎప్పుడు కూడా కింద వర్కర్కి ఎప్పుడూ ఏదో పెట్టడానికి చూస్తాడు.
హెల్ప్ చేయడానికి చూస్తాడు, వాడు ఎదగడానికి గ్రోత్ ఇవ్వడానికి చూస్తాడు, లేదా ఆపదలు ఉంటే ఆదుకోవడానికి చూస్తాడు, ఆపదలో ఏదైనా ప్రమాదపరమైన పరిస్థితులు ఉంటే కనుక డబ్బు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మంచి అధికారి దగ్గర సేవ చేయడం అనేది అదృష్ట లక్షణం అంట. అలాగే అన్ని వృత్తుల్లో వాణిజ్యం అంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఒకే వ్యాపారం చేస్తే పెద్దగా రాణించదు. అన్ని రకాల వృత్తుల్లోనూ వ్యాపారం చేయడం అనే అలవాటు ఉన్నట్లయితే కనుక వాళ్ళు తొందరగా ఒక వృత్తి పడిపోయినా ఒక వృత్తిలో, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూడండి, కొంతమంది షాపింగ్ మాల్స్ పెడుతున్నారు, అందులోనే బంగారం, అందులోనే బట్టలు, అందులోనే వ్యవహారాలు, అందులోనే అన్నీ ఉంటాయి చక్కగా. అంటే అనేక రకాల వృత్తి వ్యవహారాలు వ్యాపార విషయాల్లో కలగజేసుకునే వాళ్ళకి లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లోనే దివ్యమైన స్త్రీ అంటే, దివ్యమైన స్త్రీ అంటే కాస్త గౌరవప్రదంగా ఉంటూ, ఇంటికి వచ్చిన వారిని ఆదరిస్తూ, శుచిగా శుభ్రంగా ఉంటూ, అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దు, భర్తను గౌరవిస్తూ, అత్తమామలు గౌరవిస్తూ, ధర్మంగా ఉంటూ, భక్తిగా ఉంటూ ఉన్నటువంటి స్త్రీ, అలాంటి స్త్రీ కనుక ఇంట్లో ఉంటే దాన్ని దివ్యమైన స్త్రీ అన్నారు. అందుకనే పాతివ్రత్యక లక్షణాలు కలిగినటువంటి స్త్రీ కనుక ఇంట్లో ఉంటే ఆ ఇంటికి దరిద్రం రాదుట, ఐశ్వర్యం ఎప్పుడు ఉంటుందట, అప్పుల బాలైపోయి రోడ్డున పడిపోయే పరిస్థితి ఉండదట. అంటే ఒక స్త్రీ లక్ష్మీప్రదంగా ఇంట్లో ఉండేటటువంటి దరిద్రాన్ని పోగొట్టగలుగుతుంది. ఎవరు అంటే గుణవంతురాలైనటువంటి ఈ రకమైన లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ. కాబట్టి ఈ రకమైన వ్యక్తులు ఇంట్లో ఉంచుకునే ప్రయత్నాన్ని చేయమని చెప్పేసి చాణక్యుడు చెప్తున్నాడు. ఇంకా ఇలాంటివి ఎన్నో రకాల మంచి విషయాలు చెప్పాడు. అవన్నీ కూడా మనం తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.